విజయవాడ సిఐడి కోర్టులో వల్లభనేని వంశీ కేసుపై విచారణ జరుగుతోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఇవాళతో ముగిసింది. దీంతో వంశీతో సహా 5గురిని సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ సిఐడి కోర్టులో వల్లభనేని వంశీ కేసుపై విచారణ జరుగుతోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో వంశీతో సహా 5గురిని సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వంశీని కోర్టుకు తీసుకొచ్చారు సిఐడి అధికారులు. వంశీతో సహా 5గురిని కూడా సిఐడి కోర్టులో హాజరుపరిచింది. అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక ఈరోజు మా వల్లభనేని వంశీతో పాటు మరో 4గురిని మొత్తం 5గురిని కూడా ఈరోజు విజయవాడ SC/ST కోర్టులో హాజరుపరిచేందుకు కోర్టుకు తీసుకొచ్చారు. ప్రధానంగా సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన వ్యవహారంపై కేసు నడుస్తుంది. దాదాపు 4 రోజులు పైగా ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆ విచారణలో కూడా అనేక అంశాలకు సంబంధించి పోలీసులు, దర్యాప్తు అధికారులు సాక్ష్యాలు ప్రవేశపెట్టడంతో ఆ బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా దీనిపై ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు అయితే మాత్రం రిమాండ్ ముగియడంతో రిమాండ్ పొడిగించే దానికి సంబంధించి గతంలో అయితే 2 పర్యాయాలు కూడా ఆయన వర్చువల్గా ఆ జైలు నుంచే అధికారులు హాజరుపరిచారు. అయితే ఈరోజు నేరుగా హాజరుపరచాలని న్యాయాధికారి ఆదేశించడంతో మొత్తం 5గురిని కూడా కొద్దిసేపటి క్రితం కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ ఉదయం నుంచి కూడా కాల్ వర్క్ జరుగుతుంది. రెగ్యులర్ కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో మధ్యాహ్నం లంచ్ సమయానికి ముందే ఆయన హాజరుపరిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రిమాండ్ మరో 14 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందని కూడా అక్కడ న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇదే కోర్టులో ఇప్పటివరకు కూడా మొత్తం కేసు విచారణ కనుక చూస్తే ఈ కేసులో ప్రధానంగా సత్యవర్ధన్ బెదిరించినట్టు అలాగే వంశీతో పక్కనే సత్యవర్ధన్ ఉన్నట్లు సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు పలు సాంకేతిక సాక్ష్యాలు కూడా కోర్టుకి సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ గతంలో 3 రోజుల పాటు కస్టడీకి కూడా ఇచ్చారు. ఆ 3 రోజుల కస్టడీలో కూడా వంశీ పూర్తిగా అధికారులు సహకరించలేదని కూడా మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇటీవల దీనికి సంబంధించి మరో 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా వీటిపై వాదనలు విన్న న్యాయాధికారి కస్టడీ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. మరోవైపు వంశీ తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాదాపుగా 15 రోజులుగా విచారణ తేదీల్లో దీనికి సంబంధించి పూర్తిగా వాదనలు అయితే వినిపించడం జరిగింది. వంశీ తరపున న్యాయవాదులు మాత్రం ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రాజకీయ కోణం దాగి ఉందని, కుట్ర కోణం దాగి ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా నేరుగా ఆయన ఎక్కడ పాత్ర లేదని, అందువల్ల అతని అనారోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కూడా తమ వాదనలు వినిపించారు. మరోవైపు ప్రాసిక్యూషన్ తరపున మాత్రం ఇప్పటికే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి సత్యవర్ధన్ కీలక వ్యక్తి అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే మొత్తం కేసు నడిపించారు. అందువల్లే అతను బెదిరించి భయపెట్టి వాంగ్మూలాన్ని కూడా తారుమారు చేసే విధంగా వంశీ వ్యవహరించారని, అందువల్ల మరోసారి కనుక అతను బెయిల్ మంజూరు చేస్తే బయటకు వచ్చిన వంశీ ఇదే విధంగా సాక్షులను తారుమారు చేయడం కావచ్చు, బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అతనికి ఉన్న ఆ పరపతి నేపథ్యంలో ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. దీంతో న్యాయాధికారి దీనికి సంబంధించి మరోసారి వాదనలు వింటామని కూడా విచారణ అయితే వాయిదా వేసింది. దానికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు ఈ రిమాండ్కి సంబంధించి మాత్రం మరి కొద్దిసేపట్లోనే కోర్టులో హాజరుపరుస్తారు. దానికి సంబంధించి రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో వంశీ జైల్లో సింగిల్ బ్యారెక్లు, ఎందుకంటే అతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీ నేతగా ఉన్నారు, భద్రత దృష్ట్యా సింగిల్ బ్యారెక్లో ఉంచామని కూడా జైలు అధికారులు చెప్పారు. అయితే తనకు 4-5 ఉన్న బ్యారెక్లో కేటాయించాలని కూడా వంశీ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు, పోలీసు అధికారుల వాదనలు విన్న న్యాయాధికారి సింగిల్ బ్యారెక్లోనే ఉంచాలి, అయితే అతను అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఇనప మంచాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక పొరుపు దిండు కూడా ఇవ్వాలని కూడా న్యాయాధికారి గతంలో వంశీ పిటిషన్పై సానుకూలంగా స్పందించారు. అయితే ఇప్పుడు మరోసారి వంశీని జైల్లో ఉన్న సౌకర్యాలకు సంబంధించి అనారోగ్యానికి సంబంధించి కూడా న్యాయాధికారి మరోసారి విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ వంశీ ఏమైనా విజ్ఞప్తి చేస్తే నిబంధనల మేరకు ఒక న్యాయాధికారి మరోసారి ఈ పొరుపు దిండుకు సంబంధించి ఇటువంటి
సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఇస్తారే తప్ప భద్రతా దృష్ట్యా మాత్రం నలుగురు ఐదుగురు ఉన్న బ్యారెక్ ఇచ్చే అవకాశం లేదని కూడా న్యాయవాదులు ఇక్కడ అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో వంశీ విచారణ సాగుతుంది. తదనంతరం రిమాండ్ పొడిగిస్తే మళ్ళీ తీసుకెళ్లి జిల్లా జైల్లో అధికారికి అప్పగించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద వంశీ కేసు వరుసగా విచారణ సాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుసగా పరిణామాల నేపథ్యంలో ఇటు ఇక్కడ ఈ కోర్టులోను, మరోవైపు ఏసీబీ కోర్టులో, మరో గన్నవరంలో ఉన్న కోర్టు, మొత్తం 3 కోర్టులో ఆయన కేసు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి వాయిదాల సమయంలో అతను న్యాయాధికారులు మొదట పోలీసులు ఆధారపరుస్తున్న వైనం అయితే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఇది మాత్రం మరో 2-3 వాయిదాల తర్వాత దీనికి సంబంధించి ఒక న్యాయాధికారి కావచ్చు, కోర్టు కావచ్చు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు ఈ రిమాండ్ పొడిగింపు తర్వాత మరోసారి ఇరు వర్గాల న్యాయవాదులను బెయిల్పై తమ వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత న్యాయాధికారి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.